అద్భుతమైన ధ్యానాన్ని, జ్ఞానాన్ని, పిరమిడ్ శక్తిని ప్రపంచానికి అందించిన జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి మరియు స్పిరిచువల్ టాబ్లెట్స్ రీసెర్చ్ ఫౌండర్ మరియు చైర్మన్ అయిన డాక్టర్ పిఎస్ గోపాలకృష్ణ గారికి నా ఆత్మ ప్రణామములు. నా పేరు ఎలవర్తి రాంబాబు తెనాలి. ఈరోజు మనం పూర్ణాత్మ గురించి తెలుసుకుందాం. పూర్ణాత్మ ట్రయాంగిల్లో ఉన్న ఒక చైతన్య శక్తి స్వరూపము. పూర్ణాత్మ అనేది కర్త, జ్ఞాని, శాసనుడు. మానవ శరీరం అనే ఈ ప్రయాణ సాధనాన్ని పూర్ణాత్మ తన సారథ్యంలో నడిపిస్తూ ఉంటుంది. మన స్థూల శరీరాన్ని పూర్ణాత్మతో సిల్వర్ కార్డ్ అనుసంధానం చేస్తూ ఉంటుంది. పూర్ణాత్మ యొక్క అంశాత్మ శరీరధారి అయి కర్తగా జన్మ తీసుకుంటుంది. పూర్ణాత్మ శరీరాన్ని శాసించి నడిపిస్తుంది. మానవుని మెదడు ఒక టెలిఫోన్ ఎక్స్చేంజ్ లాంటిది. పూర్ణాత్మ నుండి వెలువడే సంకేతాలను స్వీకరించి ఆ ఆజ్ఞలకు అనుగుణంగా శరీరంలో రసాయనిక మార్పులు, అనేక మానసిక ప్రవృత్తులు, కండరాల పనితీరు ఉంటుంది. అలాగే గ్రహించిన అనుభవాలను పూర్ణాత్మకు నిరంతరం నివేదిస్తూ ఉంటుంది. పూర్ణాత్మని సైక్, మేధస్సు అని కూడా అంటారు. ధ్యానంలో మనం ఎల్లప్పుడూ పూర్ణాత్మను ఎలివేటింగ్ త్రిభుజంగా చూస్తాము. ఇది ఒక 3D ప్రిజం. ధ్యానంలో కలశం, పిరమిడ్ కనిపిస్తే పూర్ణాత్మకు ప్రతీకగా సూచించవచ్చు. పూర్ణాత్మ ద్వారా సృష్టించబడిన అంశాత్మ శక్తి, జ్ఞానము, చైతన్యము, ఎనర్జీ, కాన్షియస్నెస్, విజ్డమ్ ECWగా రూపాంతరం చెందుతాయి. బొటనవేలు దైవ సామ్రాజ్యానికి ప్రతీక. ఒక ఆత్మ తన ఆత్మ ఉన్నతి ద్వారా పూర్ణాత్మ అవుతుంది. ధ్యాన స్థితిలో పూర్ణాత్మకు సంబంధించిన అన్ని ప్రశ్నలకు సమాధానములు మన స్వీయ అనుభవాలుగా ప్రాప్తిస్తాయి. థ్యాంక్ యూ మాస్టర్స్.